కుజ దోషం, శని దోషం, అలాగే రాహుకేతుకు సంబంధించి సర్పదోషం ఇలా చాలా చెప్పారు. హ్మ్. వీటికన్నిటికి కూడా చాలా మంది పరిహారాలు చేస్తూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తే మరి ఈ దోషాలను తొలగిపోతాయంటారా? మీకు ఇందాకే నేనొకటి జెప్పాను. హ్మ్. ఆల్రెడీ మనం ఇప్పుడు జన్మించి ఉన్నాం. మనము ఉపశమనం మాత్రం పొందగలం. ఓకే. సో, కంప్లీట్ రిలీఫ్ అయితే ఉండదు. ఎవ్వరైనా కూడా విధి రాసుంది విధాత నిర్వర్తించుకుంటూ వెళ్తాడు. హ్మ్. ఇప్పుడు మీ సుపీరియర్ ఏదైతే వర్క్ ఇస్తే మీరు ఎలా జేయాలో, హ్మ్. హ్మ్. అలా విధి రాసున్నది విధాత నిర్వర్తించుకు వెళ్ళడం ఆయన ధర్మం. సో, ఈ పరిహారాలన్నీ కూడా కేవలం ఉపశమనం. కొద్దిగా ఉపశమనం అంటారు. ఉపశమనం ఇస్తాయి. అంటే మీకు ఒక దెబ్బ తగిలేదుంది. హ్మ్. గొడ్డలతో పోవాలి. గోటితో పోతుంది. ఓకే. పోవడానికి ఉపయోగపడతాయి. హ్మ్. నష్టం ఎక్కువయ్యేదుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. మీరు జేయడం వల్ల మన నెక్స్ట్ సంతతికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ గూడా ఇప్పుడు దాన ధర్మాలు జేస్తారు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ జెప్తాను. హ్మ్. కొంతమంది జెప్తూ ఉంటారు. ఏవండీ దేవుడికి అన్నన్ని లీటర్లు పాలు జేస్తున్నారు. దేవుడికి ఇన్ని జేస్తున్నారు అని. మనకి చెట్టు నాటాం. చెట్టు కొమ్మకి పళ్ళొచ్చాయి. మనం నీళ్లెక్కడ బొయ్యాలి? మొదట్లో కాండానికే పోయాలి. హ్మ్. బొయ్యాలి. హ్మ్. రూట్స్ ఎక్కడున్నాయో, వేర్లున్నాయో అవును. వాటికే మనం హ్మ్. చేయాలి. హ్మ్. కొమ్మొచ్చింది, పండొచ్చిందని కొమ్మకి మనం నీళ్లు పోయలేంగా. పోయలేదు. హ్మ్. అలాగే మనం ఎప్పుడైతే దేవతారాధన అంటే ఇది మనకి ఎలాంటి వ్యవస్థ అంటే, మనం ఇచ్చేదాని వల్ల పూర్వం ఏంటంటే ప్రతి ఒక్కటి పంచతత్వాల్ని ఆధారంగా చేసుకొని పూజలు నిర్ధారించి ఉన్నాయి. హ్మ్. వాటిల్ని బేస్ చేసుకునే చేసేవారు. హ్మ్. ఇప్పుడు మోడర్న్‌గా అన్నీ కృత్రిమం వచ్చిపోయింది. అవును. ప్రతి ఒక్కటి కూడా. ఆవు పాలంటే మనం ప్యాకెట్ పాలు వాడుతున్నాం హ్మ్. ఉదాహరణకి. హ్మ్. అంటే ఒకళ్ళు గోవుకి ఉపాధి కల్పించడం కోసం కొన్ని ఉండేవి. హ్మ్. ప్రతి ఒక్కటి గూడా ఇండియన్ మైథాలజీ ఏదైతే మనమైతే చేస్తున్నామో ప్రతి దాని వెనక సైన్స్ ఉంది. హ్మ్. అది మనం అర్థమయ్యేలాగా చెప్తే అంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. కానీ అవును. ఇప్పుడున్న కల్చర్ ప్రకారం ఏంటంటే దాన్ని మనకి సరిగ్గా అవగాహన లేక చెప్పకపోవడం వల్ల చాదస్తంగా మారిపోయి పిల్లలు చాలామంది పూజలు అంటే భయపడుతూ ఉంటారు. కానీ హ్మ్. అర్థం చేసుకొని చేస్తే దానంత గొప్పది ఏదీ లేదు. హ్మ్. మరీ మరీ చేయాల్సిన అవసరం ఉండదు. వీటిని చేయడం వల్ల జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ప్రదేశంలో ఇప్పుడు మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో, ఇప్పుడు శివుడికి చేస్తున్నాం. హ్మ్. శివుని శక్తి అంటే పరమేశ్వరుని సదాశివ రూపం నుంచే వచ్చిన తత్వాలన్నీ గూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆకలుంది. ఉదాహరణకి మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తా. హ్మ్. మీకు ఆకలి వేస్తుంది. ఆకలికి మీకు నేననుకున్న ఆకలి నా దగ్గరున్న పదార్థం అయ్యి ఉండకపోవచ్చు మీ దగ్గర. హ్మ్. హ్మ్. కానీ ఆకలి ఒకటే. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే అమ్మ. ఇప్పుడు నేను అమ్మ అనే ఒక పదం వాడాను. కానీ మీ అమ్మగారు మీకుంటారు. నా అమ్మగారు నాకుంటారు. అవును. అలాగా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. హ్మ్. కానీ ఓవరాల్‌గా జరగాల్సింది, హీల్ అవ్వాల్సింది ఒకటే సమస్య. హ్మ్. సమస్యలన్నీ గూడా పరిష్కరింపబడతాయి. ఏది గూడా ఉట్టిగా అంటే భగవంతుడు అన్యాయం జేయడు ఎప్పుడు గూడా. హ్మ్. ఆలస్యం చేయొచ్చేమో తప్ప అన్యాయం అన్యాయం జేయడు. చేయడు. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు అది చెయ్యాలి అన్నా గూడా మీరు తల్లి గర్భంలోనే నిర్ధారించుకొని బయటికొచ్చారు. హ్మ్. హ్మ్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జేయాలి? హ్మ్. ఆల్రెడీ అక్కడ అయింది. ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామింగ్‌లోనే మనమున్నాం. హ్మ్. దాంట్లోంచే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారు మరుపు ఎలా అయితే ఉంటుందో సందర్భం వచ్చినప్పుడే ఆయనకి గుర్తొస్తుంది. అలా అవును. మనకి కూడా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని భావవ్యక్తీకరణ చేసి మనం వారితోటి ఉండడం, ఆ సన్నివేశాన్ని కలవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. పరిహారం జరుగుతుంది అంటే మనం ఆ ప్రదేశానికెళ్ళే యోగం మనకుండాలి. హ్మ్. ఇప్పుడు సర్పదోషం ఉంది. మనకి ఆంధ్రాలో ఇప్పుడు చెప్పాలి అంటే వాయుతత్వ లింగం ఒకటుంది. హ్మ్. కాళహస్తి. హ్మ్. అవును. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటారు. ఇప్పటికి గూడా అక్కడున్న లింగానికి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలున్నాయని చెప్పబడుతూ ఉంటుంది. హ్మ్. సో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జ్ఞానపరశునాంబదేవి నడుముకి వడ్డానంకు ఉంటుంది సర్పము. హ్మ్. ఆ సర్పము ఎప్పుడైతే మీరు చూస్తారో సగం దోషం పోతుందని చెప్పబడింది. హ్మ్. అలాగే ఇంకొక క్షేత్రం ఉంది మోపిదేవి. హ్మ్. అక్కడికి ఇప్పుడు కూడా బాల రూపంలో సర్పమేమో శివుడి కింద పుట్టలో ఉంటుంది. హ్మ్. ఒక బాల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఇప్పుడు గూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. హ్మ్. పెద్ద కాకాని అనే క్షేత్రం దగ్గరలోనే ఉంది. అక్కడ గూడా అంతే స్వామివారు వెలిసినట్టుగా చెప్తూ ఉంటారు. ఇక హ్మ్. ఆంధ్రాలోకి వెళ్తే అక్కడ 2, 3 క్షేత్రాలున్నాయి. బిక్కవోలు అని అలా ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ పూజ అనంతరం ఒక తెల్లని వస్త్రం కడిపితే దాని మీద పాము వెళ్తుంది. హ్మ్. ఇప్పటికి గూడా ఉన్నాయి అవి. కొన్ని హ్మ్. వందల సంవత్సరాల నుంచి అది పరంపర జరుగుతుంది. హ్మ్. అంటే ఇది మన ఊహకి అందని జరుగుతూ ఉందన్నమాట. అవును. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే, మన ముందు తరాల వాళ్ళకి ఏదైతే ఇబ్బందులున్నాయో తొలగించడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదాన్ని ధనార్జన పరంగా కొన్ని కొన్ని అంటే ఇప్పుడు పూజల దగ్గర మీరు వేరే ఎక్కడ చూడండి డబ్బులుండవు. మన హ్మ్. గుళ్ళ దగ్గరకొస్తే టికెట్లుంటాయి. అవును.
మన గుళ్ళకొస్తే నీకు ఇంత పూజ ఉమ్. అంటారు. లేదా వాడు లైన్‌లో ఉంటే వాడికి ప్రత్యేక టికెట్ ఉంటుంది. కానీ అర్చనకు ప్రత్యేక పూర్వకాలంలో టికెట్, అభిషేకంకి ప్రత్యేక టికెట్, అన్నీ ఉంటాయి. ప్రతిదానికి ప్రత్యేక టికెట్. ఉంటాయి. కానీ పూర్వకాలం ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కటి అంటే ఈ గత నెల గడిచింది ఏదైతే ఉందో కార్తీక మాసం మీరు చూసుకుంటారు. సహపంక్తి భోజనం ఉండేది. వనభోజనాలని. అవును. వనభోజనం మాత్రమే ఉండేది. రెడ్డివారి వనభోజనం, కమ్మవారి వనభోజనం వీళ్ళది లేదు. కానీ మనం అది చేస్తున్నాం. అంటే నేను అనేది పెరుగుతూ ఉంది. మనము అనేది ఎప్పుడైతే ఉంటుందో చాలా వరకు ఉండదు. రెండోది ఇంకొకటి ఎప్పుడైతే గ్రహస్థితి ఎక్కువగా ఉంటుందో ఏ మనవుడికైనా గూడా గ్రహస్థితి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దానివల్ల అంటే మీరొక కార్యక్రమం చేయాలి. మీకు డబ్బొస్తే మీరొక పని జేస్తారు. కానీ మిమ్మల్ని అది చేయకుండా ఉండడానికి మీ వెనక ఏదో ఒక శక్తి మిమ్మల్ని లాగుతూ ఉంటుంది. ఇది చేస్తే ఆ కర్మ తొలగిపోతుంది. అది చేయనివ్వదు. లేదు మీరు ఈ పని చేస్తే వేరే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. వాళ్ళకక్కడ యోగం లేనప్పుడు ఇది ఉండదు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉందనుకోండి ఒక డిజాస్టర్ ఉంటది. ఒక ఉపద్రవం జరుగుతుంది. ఇప్పుడు మొన్న మనం పాండమిక్ అప్పుడు జరిగిందదే. 6 గ్రహాలు ఒకే చోటున్నాయి. షష్టగ్రహ కూటమి అన్నారు. మిత్రులు, శత్రువులు అందరూ కలిసి ఉండడం వల్ల జరిగిన ఇబ్బంది. దానివల్ల ఏంటి కొన్ని గ్రహాలు కలుస్తాయి. దానివల్ల కొన్ని ఇబ్బంది కలుగుతుంది. అలా ప్రతి ఒక్కటి కూడా విధి విధానాలతోటి ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది పూర్వం నుంచి రాసి ఉన్నాయి. ఇవి ఎవ్వరు కొత్త వాళ్ళు ఎవరు రాసింది కాదు. కానీ పరిహారాలకి డబ్బులు మాత్రం ఇప్పుడు వాళ్ళు రాసేవి. అది మాత్రం అంగీకరించే విషయం కాదు.